వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం. పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించిన నాయకులు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. కేటీఆర్పై ప్రేమ ఉంటే ఆయన వెంట తిరగండి, ఆ పార్టీలో చేరండని హితవు. తొలకరి పలకరింపుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊపందుకున్న వ్యవసాయ పనులు. దుక్కులు దున్ని విత్తనాలు వేసే పనిలో బిజీగా మారిన అన్నదాతలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ప్రతి కార్మికుడి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఆర్టీసీ ఈడీ వెల్లడి. కార్మిక శాఖ పర్యవేక్షణలో యూనియన్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రకటన. రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీకి చెందిన 11 మంది వైద్య విద్యార్థులు అస్వస్థత. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడి. అభివృద్ధి చేయడం చేతకాక కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మండిపడ్డ కేటీఆర్. 10th విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు పరీక్ష ఫీజు తానే చెల్లిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్ఛ పాఠశాల కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పాఠశాల పేరుతో శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా కలిసి తమ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతగా చీపురు తెచ్చుకొని క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చీపురు పట్టి ఊడ్చారు. పైపు నీళ్లతో తరగతి గదిని క్లీన్ చేశారు. ఆ తర్వాత శుభ్రంగా తుడిచారు. విద్యార్థులు కూర్చునే టేబుల్ కింద దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేశారు. తరగతి గదిలోని మారుమూలకు వెళ్లి చీపురు పట్టి ఊడ్చారు. నీళ్లతో క్లీన్ చేశారు. తరగతి ఆవరణలోనూ నీళ్లు చల్లారు. నీళ్లు చల్లి తరగతి గదులను పరిశుభ్రం చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పిలుపు మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ పాఠశాల పేరుతో తరగతి గదులను బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు శుభ్రం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 10th చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా సైకిల్ అందించబోతున్నామని, 10th విద్యార్థులందరికీ తన వేతనం నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావర్గాలు కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మన జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బయటకు మీటింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత. అభివృద్ధి చేయడం చేతకాక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఏడుస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేయడం చేతకాక కేసీఆర్పై ఏడుస్తున్నాడని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేములవాడ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి దినోరా మోరా అంటూ ప్రశ్నించారు. రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, రైతు బంద్ చేసి రాహుల్ బంద్ తెచ్చాడని విమర్శించారు. అభివృద్ధి చేయడం చేతకాక కేసీఆర్ పై ఏడుస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. భయపడకండి, కార్యకర్తల మీద కేసులు పెడితే పెట్టని ఏమీ కాదన్నారు. భయపడకండి, మీ వెనుక నేనున్నానని భరోసా కల్పించారు. సోషల్ మీడియాను బాగా వాడాలని, యూత్ ఎక్కువగా సోషల్ మీడియా ఫాలో అవుతున్నారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకే ఒక్కడు కేసీఆర్ ఆనాడు బయటకు వచ్చాడని, అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నేడు కాంగ్రెస్ ను బొంద పెట్టేందుకు అందరం ఐక్యంగా ముందుకు సాగుదామని తెలిపారు. బీఆర్ఎస్ బూత్ కార్యకర్తలు ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ సమగ్ర సర్వేను పరిశీలించాలని కోరారు. ఉన్న వాళ్ళ ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యంలో రేవంత్ సర్కార్ ప్రజలను ఎలా మోసం చేసిందనే అంశంపై పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు త్వరలో చేయబోతున్నామని, ఈ 2 కార్యక్రమాలను సక్సెస్ చేయాలని సూచించారు. ప్రభుత్వాలకు అర్థం కాంది ఏంటి అంటే
ఇక్కడ ఉన్నది పరిశ్రమ అంటారు, ఇండస్ట్రీ అంటారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీ కాదు, ఇక్కడ ఉన్నది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. ఒక్కొక్క ఇంట్లో ఇంటెనక సాంచలు వేసుకొని 4, 6, 8 వేసుకొని ఓ చిన్న షెడ్ వేసుకొని ఆ షెడ్లో మరి తాను తన కుటుంబ సభ్యులు 4 కలిసి నడుపుకునే ఒక చిన్న కుటీర పరిశ్రమ మన సిరిసిల్లలోని పవర్లూమ్ ఇండస్ట్రీ. నాకు కూడా 2009 దాకా తెలియదు. ఎమ్మెల్యే అయినాక ఇక్కడ మా అన్నలందరితో కలిసినాక నేతన్నల కష్టం చూసినాక అప్పుడు మనసుకెక్కింది తప్ప అప్పటిదాకా తెలియదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, అయ్యా మీకు నా మీద కోపం ఉంటే. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో 17,76,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర వెల్మ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింహరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ 2.5 సంవత్సరాల్లో కోరుట్ల నియోజకవర్గంలో లబ్ధిదారులకు 7,50,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అనుకోకుండా అనారోగ్యంతో బాధపడ్డ ప్రజలను ఆదుకోవడానికి పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేస్తూ పేదలకు అండగా ఉంటున్నారన్నారు. మొదట డబ్బులు వస్తాయా లేవో అని భయపడ్డ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు రావడంతో సంతోషంగా ఉన్నారు. ఇది చూసి ఎప్పుడు చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారన్నారు. మొదటి విడత 4,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడత 3,000 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో దాదాపు మేము ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేద ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులుండి హాస్పిటళ్లలో బిల్లు కట్టలేని స్తోమత ఉన్న వాళ్ళందరికీ కూడా అధిక శాతం డబ్బులు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఇక్కడ ఇప్పించడం జరిగింది. ప్రతి గ్రామం దాదాపు 78 గ్రామాలు తండాల నుంచి వెళ్ళి కానీ ఇక్కడ కోరుట్ల మెట్పల్లి, కోరుట్లలో 33 వార్డులు, మెట్పల్లిలో 20. కరీంనగర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం లభించింది. సమస్యలపై నాయకులు వినతి పత్రం సమర్పించారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో కరీంనగర్ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు R&B గెస్ట్ హౌస్లో ఆగి జిల్లాలో జరిగే అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్కు జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి జిల్లాలోని తాజా పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, ఆర్డీఓ షర్మిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కేటీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన వెంట తిరగండి, ఆ పార్టీలో చేరండి అని హితవు పలికారు. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. స్వచ్ఛ పాఠశాలలో పాల్గొనేందుకు సిరిసిల్లకు చేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పూల బొకే అందించి స్వాగతం పలికారు. డీఎస్పీతో ఎస్పీని ఉద్దేశించి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాపై కోపం ఎందుకు, బీఆర్ఎస్పై ఎస్పీకి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలచే బస్కిల్ తీస్తాడా అని నిలదీశారు. కేటీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన వెంట తిరగండి, ఆ పార్టీలో చేరండి, మీ ఎస్పీ ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎస్పీ గారికి ఎక్కడ కోపం బాగా చేయాల్సింటే ప్రేమకి ఎస్పీ గారికి బస్సులు తీస్తారా మామూలు ఎస్పీ గారు కార్యకర్తలు అనుకుంటుండా లేకపోతే ఏమనుకుంటాం ఎస్పీ గారు కార్యకర్తలు బస్సులు తీస్తారు ఎస్పీ గారు కేటీఆర్ గారు ప్రేమ ఉంటే కేటీఆర్ దిగుమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్తుంది ఎస్పీ గారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారం గ్రామానికి చెందిన భీమ్ అనే ట్రాక్టర్ డ్రైవర్ రాజారం నుంచి మల్యాల వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ట్రాక్టర్ ముందు భాగంలోని బంపర్ విరిగిపోవడంతో ముందు టైరు బంపర్ పైకి ఎక్కడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో భీమ్ ట్రాక్టర్ నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అదుపు తప్పిన ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదంలో ఇతరులకు ఎలాంటి గాయాలు కాకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడించారు.
దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడమే కాకుండా వారి అంత్యక్రియలను సైతం ఎలాంటి ఇబ్బంది కలగకుండా చొప్పదండి ఎమ్మెల్యే మేడేపల్లి సత్యం ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో దుబాయ్ నుంచి ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి మృతదేహాలు ఈ రోజు రాత్రికి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటాయని కలెక్టర్కు సమాచారం అందించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని ఆయన కోరారు. అంత్యక్రియల నిమిత్తం అధికారుల ద్వారా వారికి తగిన ఏర్పాట్లు చేయించి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ను ఎమ్మెల్యే కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి సహకారం అందిస్తామని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉంటూ నష్టం చేకూరుస్తున్న వారిపై ఆయన ఘాటుగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. దీని వెనుక అసలేం జరిగిందనే కోణంలో ఇప్పటికీ అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారని, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి ప్రమేయం ఉందనే విషయాలపై ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పార్టీ అంతర్గత సమాచారాన్ని, వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరుస్తున్న కోవట్టులు ఎవరో గుర్తించే పనిలో నాయకత్వం నిమగ్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో లీకుల వీరులు ఎవరో, గ్రీకు వీరులు ఎవరో త్వరలోనే అందరికీ బయటపడుతుందంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నామినేషన్ తిరస్కరణకు కారణమైన బాధ్యులపై, పార్టీకి నమ్మకద్రోహం చేసిన కోవట్టులపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ లీకుల వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచార యత్నం బాధితురాల్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఖమ్మంలో జరిగిన అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరితీయాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మైనర్లపై రోజుకు 5 దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే ఈ దారుణాలను నివారించే చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన ఘోరం హృదయ విదారకమైందన్నారు. 12 ఏళ్ల తన బిడ్డ జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలి తల్లి ఆవేదనతో చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణమైన నిందితుడిని ఉరితీయాలని ఆమె కోరుతున్నారు. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతూ ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతూ ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా మల్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మందులు దహనమయ్యాయి. దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మందులను దహనం చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి ఆవరణలో ఒక గుంతలో టాబ్లెట్లు, సిరప్లు వేసి అంటుపెట్టినట్లు స్థానికులు తెలిపారు. మెడిసిన్ దహనం కారణంగా రాత్రి నుంచి ఉదయం వరకు దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం ఏర్పడిందని స్థానికులు వాపోయారు. మందులను ఈ విధంగా బహిరంగంగా దహనం చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామగుండంలోని సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన 11 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి స్నేహితుడి బర్త్డే పార్టీ చేసుకుని అనంతరం డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన అనంతరం హాస్టల్కి వచ్చాక వాంతులు, విరేచనాలు 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికోల పరిస్థితి నిలకడగా ఉందని ఆర్ఎంఓ తెలిపారు. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు.
సో అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్. ప్రధాని నరేంద్ర మోదీ పదవీ కాలం 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో బీజేపీ నాయకులు ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేసి సేవను చాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలను బీజేపీ శుభ్రం చేస్తుంది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేస్తున్నామని, అలాగే ఈసారి 10వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది సైతం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన వివరించారు. పేద ప్రజలకు, బలహీన వర్గాలకు చదువుకునే పిల్లలకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగదనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినవారు. మరి నిన్న ఈరోజు వందనాది స్కూళ్ళను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాంట్లో పార్టిసిపేట్ అయినా కానీ, దాంట్లో పాల్గొన్నా కానీ వారు ఒకటే చెప్తా ఉన్నారు, పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా చేద్దాం ఈ కార్యక్రమం అనేది. చాలా వరకు కూడా అనధికులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి నిన్న తిప్పాపూర్ కానీ వేరే స్కూళ్ళల్లో అయింది. ఈరోజు ఇక్కడ గాంధీనగర్లో అంబేద్కర్ నగర్కు సంబంధించిన పాఠశాల ఏదైతున్నదో ఆ పాఠశాల. ధర్మపురిలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాకారంలో గల నవగ్రహాల మండపంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వరుడి విగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించి నల్ల నువ్వులు సమర్పించారు. ఫల నివేదన అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. శని త్రయోదశి రోజు శనీశ్వరుని ఆరాధిస్తే శని దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పెద్ద సంఖ్యలో భక్తులు శనీశ్వరుడి పూజకు క్యూ పద్ధతిలో వెళ్లి పూజలు నిర్వహించారు. తెలంగాణలో అర్హులైన వేద పండితులకు, అర్చకులకు ప్రాధాన్యతనిచ్చి దేవాలయాల్లో నియామకాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ డిమాండ్ చేశారు. వేములవాడ బ్రహ్మణ సత్రంలో జరుగుతున్న క్రమ పాదయన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అర్చకుల, వేద పండితుల నియామకాలు జరగలేదని, మంజూరైన కొన్ని పోస్టులను ఇతర రాష్ట్రాలకు చెందిన వేద పండితులు, అర్చకులు తమకున్న నెట్వర్క్తో ఉద్యోగాలను పొందుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ దేవాలయాల్లో అర్చకుల నియామకాలను నియమించేటప్పుడు ఇక్కడి ఆచార్యులను పరీక్షా అధికారులుగా నియమించి పోస్టులను తెలంగాణ ప్రాంతం వారికి ఇచ్చేటట్లుగా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఉద్యోగాన్ని నమ్ముకున్నా, ఈ వృత్తిని నమ్ముకున్నా పిల్లనిచ్చే పరిస్థితి లేదు, పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఎవరు చేరదీయాలని దేవాదాయ శాఖ చేయాలి. దేవాదాయ శాఖలో ఉన్న స్టాఫ్లో తీసుకుంటే అసలు అర్చకుల పర్సంటేజ్ ఎంత ఉంది, బ్రాహ్మణ పర్సంటేజ్ ఉంది లెక్క చెప్పాలి. మరి అది కాకుండా ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే, దేవాలయాలు డెవలప్మెంట్ జరిగిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత అనేక పోస్టులు, పండితుల పోస్టులు, ఋగ్వేదులు, యజుర్వేదం కానీ అనేక రకాల పోస్టులు ఏవైతుంటాయో అడ్వాన్స్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ప్రభావితం చేస్తారో పక్క రాష్ట్రాలు. కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియడంతో అంజన్న సన్నిధి రద్దీగా మారింది. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో ఒకవైపు చిరుజల్లులు కురుస్తుండగా మరోవైపు భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో అంజన్న దర్శనం చేసుకున్నారు. నిన్నటి వరకు ఎండల తీవ్రత కొనసాగగా రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుకున్న కోరికలు నెరవేర్చాలని భావించి ఒకరోజు ముందుగానే వచ్చి ఆలయ ప్రాంగణంలో బస చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచి ఫలితం ఉంటుందని భక్తులు తెలిపారు. అయితే ఆలయంలోని మిగతా సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ శుభ్రత విషయంలో మరింత మెరుగుదల అవసరమని భక్తులు అభిప్రాయపడ్డారు. వేములవాడ తరహాలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెడితే మరింత బాగుంటుందని సూచించారు. చిరుజల్లులు, చల్లటి వాతావరణం మధ్య కొండగట్టు క్షేత్రంలో భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా కొన్ని సౌకర్యాలు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కొంచెము పరిసరాలు కూడా కొంచెం పరిశుభ్రత అనేది లేకుండా ఉంది. ఇక్కడ మనం వేములవాడలో చూసినట్టయితే వెంట మనకు అన్ని పరిసరాలు అన్ని శుభ్రం చేస్తారు. ఇక్కడ కొండగట్టులో మనకి ఏంటంటే అదే ఒకటి కొంచెం భక్తులకు అసౌకర్యంగా నాకు మేము గుర్తించడం జరిగింది. ఎందుకంటే వెంట మన పరిసరాలను కూడా వెంట శుభ్రం చేసుకున్నట్టయితే మన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కూడా బాగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వర్షాకాలం ప్రారంభమై నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలకరి పలకరింపుతో సాగుబడిలో రైతులు బిజీగా మారారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో సేద్యం పనుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు నిమగ్నమయ్యారు. వర్షాలు అనుకూలంగా ఉండడంతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాల్లో దుక్కి దున్నడం ప్రారంభించి వరి సాగుకు అవసరమైన నారుమడులు సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు పొలాల్లో ట్రాక్టర్లతో దుక్కి పనులు చేపట్టి నార్లు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నార్లు పోశారు. ఆరుతడి పంటలు వేసే పనులు చేపట్టారు. ఈసారి సకాలంలో వర్షాలు పడితే పంటలు బాగుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వర్షాల రాకతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు జోరందుకోవడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. రైతులు ఈ ఖరీఫ్ సీజన్పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ దేశంలోకి ఎల్నినో ఎంటర్ అయిందని, ఆగస్టు నాటికి మరింత బలపడుతుందని ఐఎండీ ప్రకటించింది. సముద్రం నీరు వేడెక్కి భూమిపై హీట్ వేవ్స్ వీస్తాయని పేర్కొంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. దీంతో వర్షాలు బాగా తగ్గిపోయి భూగర్భ జలాలు అడుగంటుతాయి. నీటి కొరత వస్తుంది, పంటలు పండవు, కరువు ఏర్పడుతుందని హెచ్చరించింది. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుండటంతో అన్నదాతల్లో ఒకంత ఆందోళన నెలకొంది. నీటి వసతి ఉన్న రైతులు మాత్రం వరి పంట సాగు చేసేందుకు నారుమళ్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియలో ప్రతి కార్మికుడి స్వరం వినిపించాలనేదే కేబినెట్ సబ్ కమిటీ యాజమాన్యం ప్రధాన లక్ష్యమని ఆర్టీసీ ఈడీ పగిడిమర్రి సోలమన్ తెలిపారు. కరీంనగర్లో ఆర్టీసీ ఆర్ఎం రాజుతో కలిసి ఈడీ మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సోదరులకు ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అందరి చిరకాల స్వప్నమని చెప్పారు. చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందన్నారు. గత ఏప్రిల్ సమ్మె సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించిందని తెలిపారు. 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని, విలీన ప్రక్రియను కేబినెట్ సబ్ కమిటీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోందని తెలిపారు. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని చెప్పారు. సమ్మె కాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని, వారి నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి అందరి ఆమోదయోగంగా 100% పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమ్మె సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించింది. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడము జరిగింది. అనంతరము ఈ ప్రక్రియను క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వము పరిగణిస్తోంది. ఆర్టీసీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం. పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించిన నాయకులు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. కేటీఆర్పై ప్రేమ ఉంటే ఆయన వెంట తిరగండి, ఆ పార్టీలో చేరండని హితవు. తొలకరి పలకరింపుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊపందుకున్న వ్యవసాయ పనులు. దుక్కులు దున్ని విత్తనాలు వేసే పనిలో బిజీగా మారిన అన్నదాతలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ప్రతి కార్మికుడి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఆర్టీసీ ఈడీ వెల్లడి. కార్మిక శాఖ పర్యవేక్షణలో యూనియన్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రకటన. రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీకి చెందిన 11 మంది వైద్య విద్యార్థులు అస్వస్థత. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడి. అభివృద్ధి చేయడం చేతకాక కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మండిపడ్డ కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.